మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడునూ లేడు. లుక్ ఆన్ టు మీ అండ్ బీ ఏ సేవ్డ్ ఆల్ ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్, ఫర్ ఐ యామ్ గాడ్ అండ్ దెర్ ఈజ్ నన్ ఎల్స్. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు ఆహ్వానం అందిస్తున్నాడు అనుకుంటున్నారు కొందరు. ఇది కేవలము దేవుడిచ్చేటువంటి ఆహ్వానమే కాదండి, భవిష్యత్తు యొక్క వాక్కు కూడా అని దీన్ని ఆలోచించాలి. దేవుడు ఇజ్రాయెల్ని రక్షిస్తాడు, అది వాస్తవమే. కానీ ఆయన రక్షణ భూమిపై ఎన్ని జాతులున్నాయో, ఎన్ని వంశాలున్నాయో అందరికీ కూడా అందుబాటులో ఉంది. నిజమండి, దేవుని రక్షణ అందరికీ అందుబాటులో ఉంది. కేవలము ఇజ్రాయిలు దేశాల దేవుళ్ళు, విగ్రహాలు వాళ్ళని రక్షించలేవేమో. ఇజ్రాయేల్ వారి నిరీక్షణకు ఉన్న ఏకైకమైనటువంటి ఆస్కారం ఏమిటంటే, ఇజ్రాయేలు వారి దేవుడే, ప్రభువే, ఆయనే ఏకైక దేవుడు, ఆయనే రక్షిస్తాడు. అందుకే అంటున్నాడు, బూది గంతముల నివాసులారా. భూమికి ఎన్ని దిక్కులున్నాయో ఆ 4 దిక్కుల అంతముల వరకు నివసిస్తున్నటువంటి ఓ ప్రజలారా, నా వైపు చూచి రక్షణ పొందుడి అంటున్నాడు దేవుడు. అంటే రక్షణ ఎటువైపు చూసినా రాదు, కేవలము ప్రభు వైపు చూస్తేనే. ప్రభువే రక్షిస్తాడు. అందుకంటున్నాడు, దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. రక్షణ లేకుండా ఎన్ని ఆశీర్వాదాలు కలిగి ఉన్నా ప్రయోజనం శూన్యమండి. పాపము నుండి విడుదల పొందకుండా నేను అంత కలిగి ఉన్నాను, ఇంత కలిగి ఉన్నానని డప్పాలు కొట్టడం వ్యర్థమే. ఎవరు మనల్ని రక్షిస్తారో వారి దిక్కుకు తిరగాలి మనం, వారి తట్టు చేతులు చాపాలి. రక్షించేవారు ఒక్కరే ఉంటారు, అనేకులు ఉండరండి. ఆలోచనకర్తలు అనేకులు ఉంటారు, కానీ రక్షణకర్త కర్మక్రియ ప్రభువే. కనుక బూదిగంతముల నివాసులారా, అందరినీ ఉద్దేశించి, అనగా ప్రస్తుతం భూమి మీద నివసించేవారు మాత్రమే కాదండి, తర్వాత పుట్టబోయే తరాల గురించి కూడా ఇదే ఆహ్వానం. ఇదే రకమైన ఆహ్వానం ఉంటుందండి అందరికీ. ఈ వచనం ఎప్పుడు చదివితే అప్పుడు, ఎవరు చదివితే వారికి దేవుడు ఆహ్వానమిస్తున్నాడు. నా వైపు చూచి రక్షణ పొందుడి, నేను తప్ప మరెక్కరు ఎవరూ లేరు అంటున్నాడు దేవుడు. ఒక వస్తువు ఒకే చోట దొరుకుతుందన్నప్పుడు ఎంత కష్టమైనా అక్కడికి వెళతారే. ఒక స్థానంలోనే అది చూడొచ్చు అన్నప్పుడు ఎంతో ప్రయాసపడతారే. మరి రక్షించువారు ఒక్కరే ఉన్నప్పుడు ఎందుకని రక్షణకు అంత ఆసక్తి చూపించట్లేదు అంటే, లోకాశలు, దుష్టుడు లోబర్చుకుంటున్నాడు. ఎన్నో అయస్కాంతములంటే ఆకర్షణలు భూమి మీద ఉంచాడు. జీవితం గడిచిపోతుంది కదా, సాఫీగానే ఉంది కదా అని ఏమాత్రము పట్టించుకునే పరిస్థితిలో ఉన్నారు. తప్పేమి కాదులే, చిన్న చిన్న పొరపాట్లు సహజం, మానవ నైజం అనిలా వారిని వారు సమర్థించుకుంటున్నారు. ఆలోచించండి, మనిషి నీతి కార్యాలు చేస్తున్నాడండి, చెయ్యట్లేదని నేను అనట్లేదు సుమా. కానీ రక్షింపబడి నీతి కార్యాలు చేస్తే వాటికి ప్రతిఫలం దేవుడిస్తాడు. పాపము నుండి విడుదల పొందకుండా తన పాపము తనలో ఉంచుకుని పైకి ఎన్ని ధర్మకార్యాలు చేసినా ప్రయోజనం ఏమిటి? శూన్యము కదా. ప్రభు అంటున్నాడు, నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే, మరెవ్వరూ లేరు. రక్షించువారు ఒక్కరే. దినమెల్లా చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు ఆయన. ఆయన రక్షణకర్త. ఆయన తట్టు ఎవరు తిరుగుతారో, ఆయన దిక్కునకు ఎవరైతే చేతులు ఎత్తుతారో వారిని ఖచ్చితంగా రక్షించువాడు ఆయన. రక్షణ లభ్యమయ్యే చోట మనం వదిలిపెట్టి ఎక్కడికి పరుగులెడుతున్నాం? రక్షింపబడ్డాములే అని భ్రమపరుచుకుంటున్నామా? గ్రహించండి, ఆయన నిన్ను, నన్ను, నీ ఫ్యామిలీని, నా ఫ్యామిలీని మాత్రమే పిలవట్లేదండి. బూదిగంతముల నివాసులారా, ఒక మనిషి వెళ్ళని చోటంటూ భూమి మీద ఏదీ లేదు, అంతటా సౌలభ్యపరిచాడు దేవుడు. మనంతట మనం వెళ్ళలేని చోటు పరలోకం, అక్కడికి ప్రభు వచ్చి మనల్ని తీసుకెళ్తాడు. అందుకే అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. రాకడ ఆలస్యం కూడా జరుగుతుంది అంటారు కదా. అందరికీ రక్షణ ఆవశ్యకం.
అందరూ ఆయన వైపు చూడాలి. ఎటో చూస్తే ఏదో వస్తుంది అనుకుంటాం, భ్రమ. ఒకవేళ నీవు కోరింది రావచ్చేమో కానీ రక్షణ రాదు. ఒక ప్రభు వైపు చూస్తే నీకు రక్షణ దొరుకుతుంది, అనగా పాపము నుండి విడుదల పొందుతావు. అలా విడిపించబడిన తర్వాత నీ జీవితం మరోలా ఉంటుంది, అనగా మధురమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తావని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలంతా విశ్వాసముతో దేవుని రక్షణలో అడుగుపెట్టుదురుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.